మా బ్రహ్మేశ్ సార్ ఫిజికల్ సైన్స్ చెప్పేవారు. అంటే ప్రతి ఒక్కరితో ఉంది, కాకపోతే ఇది చెప్పుకుంటే కొంచెం బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే సార్ చాలా సీరియస్గా లెసన్ చెప్తున్నారు. అప్పుడు కో ఎడ్యుకేషన్ ఉండేది, మన కోల్డ్ ఫారంలో కూర్చుండేవాళ్ళు. వన్ సైడ్ జెంట్స్, వన్ సైడ్ లేడీస్ కూర్చుండేవారు. అయితే నేను చాలా లాస్ట్ రోజు కూర్చుండేవాడిని. లాస్ట్ నుంచి 2 రోజులైనా 3 రోజులైనా సార్ చాలా సీరియస్గా లెసన్ చెప్తుంటే హ్యాపీగా గోతులో కూర్చొని నిద్రపోతున్నాను నేను. ఆ నిద్రపోతున్న టైంలో ఎలాగోలాగా సారు ఎంత 120 మంది ఉన్నా సరే నన్ను గమనించారు. గమనించి ఏం చెప్తున్నానని చెప్పి ఫ్రెండ్కి పిలిచారు. ఫ్రెండ్కి పిలిచి నేనేం చెప్తున్నాను చెప్పరా అన్న. వింటున్నావా అని అడిగారు ఫస్ట్. వింటున్నాను సార్ అన్నాను. నేను ఏదో కవర్ చేద్దామని ట్రై చేశాను. అయితే అన్న వింటున్నావా, అయితే ఏం చెప్పన్నారు. ఏం చెప్పానంటే నేను చాలా సీరియస్గా ఆలోచించేస్తున్నాను, చాలా తెలిసినట్టు ఏం చేద్దాం అన్నట్టు కొద్దిగా ఏదో క్లవర్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నాను, ఏదో కవర్ చేద్దామని ఉద్దేశంతో. అయితే ఇది ఎలాగే వెళ్ళలేదని సార్ తెలుసు, ఎందుకంటే నేను నిద్రపోవడం చూశారు కదా సార్. కాబట్టి సడన్ గా ఇతడు మూగుడి అన్నారు. ఇతడు మూగుడు గురించే చెప్పారేమో, నేను కూడా ఇతడు మూగుడి అన్నాను. అయితే ఆ ఇతడు మూగుడు అని చెప్పి ఇప్పటికీ కూడా గొల్లు గోవిందని స్టూడెంట్ అని ఇప్పటికీ కూడా ఇతడు మూగుడు అని ఏడిపిస్తుంటాడు. అంటే చాలా మంది గుర్తుండకపోవచ్చు. నేను ఇతడు మూగుడు అని స్టార్ట్ చేసి ఏదేదో చెప్పేస్తున్నాను. మరి ఎందుకైనా నిద్రపోవడం, ఇప్పుడు చదువుకుంటేనే మనకు లైఫ్లు బాగుంటాయి, లేదంటే ఇతర మొగుళ్ళలాగే నూనెలో సరసలా ఆగవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈ రోజుకి కూడా నాకు గుర్తున్నాయి. ఆ విధంగా బ్రహ్మాజీ మాస్టర్ అయితే అవని, సతీష్ మాస్టర్ అయితే అవని, మన రమణ మాస్టర్ అయితే అవని, వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధుల వల్ల ఈరోజు నేను కూడా ఏదో కొద్దిగా గొప్ప ఒక టీచర్గానే స్థిరపడినది గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం యావరేజ్ స్టూడెంట్నే, అది మాత్రం గర్వంగా చెప్పుకుంటాం. ఎంత యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఎవరు ఎలా ఉంటారో, ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నారో, వాడు చదవగలడా చదవలేడని ఆలోచించి మరి చెప్పేవాళ్ళే మనకి సార్లు. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అన్నట్టు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటే ఈ ముగ్గురు మనకి ఎంత ఇంపాక్ట్ అయ్యారో మన లైఫ్లో ఇప్పటికీ గుర్తుంటుంది మనకి. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మన ఎర్రవరం హై స్కూల్లో చదువు నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు ఈ ముగ్గురులో ఒక రోల్ మోడల్గా ఉంటారు. బ్రహ్మాజీ మాస్టర్ ఒకరికి ఇష్టం ఉండొచ్చు, రమణ మాస్టర్ ఒకరికి ఇష్టం ఉండొచ్చు, సతీష్ మాస్టర్ ఒకరికి. సతీష్ మాస్టర్ మాత్రం గట్టిగా చాక్ పీసీసీ కొట్టారంటే ఆ లెక్క కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చేది. మరి ఆ మాస్టర్ ప్యాటర్న్ ఎలాగో, మరి ఆ మాస్టరే ప్యాటర్న్ తయారు చేస్తారు ఎగ్జామ్లో, క్వశ్చన్స్ ఆయన ఇస్తారు ఎవరు ఇస్తారు తెలియదు, కానీ అంత గట్టిగా చెప్తున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని లెక్క అని అర్థం. సముద్రులు సంబంధాలు చెప్పేవారు, తర్వాత మ్యాట్రిక్స్ చెప్పేవారు. ఆ మ్యాట్రిక్స్ వల్లే నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. మ్యాథ్స్లో అయితే మాత్రం అంత ఇంపాక్ట్ అంటే ఒక చెప్పారంటే, అంటే మిగతా శ్రేణులు ఇవన్నీ చెప్పేసరికి వేరు ప్రైవేట్ టీచర్లు అందరూ వచ్చేవారు, కానీ మాస్టర్ చెప్పినటువంటి సముద్ర సంబంధాలు, మ్యాట్రిక్స్, మాత్రికలు, ఈ రెండు మాత్రం నా లైఫ్లో మాత్రం నేను మర్చిపోలేదు. మరి మీకు కూడా ఆ విషయాలు గుర్తున్నాయో లేదో తెలియదు. అలాగే రమణ మాస్టర్ గాలిలో కూడా వరల్డ్ మ్యాప్ చెప్పగలరు. ఆ విషయం మీ అందరికీ తెలిసేలేదు, మీకు తెలిసేలేదు. అయితే నేను టీచర్ వృత్తిలో ఉండడం వల్ల అప్పుడప్పుడు బ్రహ్మాజీ మాస్టర్ని కలుస్తున్నాను. మొన్న నాకు ఎర్రవరం హై స్కూల్లో డివిగా చేశారు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి. అలాగే రమణ మాస్టర్ అయితే మనం జనరల్ ఎలక్షన్ చేసాము. సార్ని కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం మేము. అయితే ఎప్పుడో 2005 అంటే ఇప్పుడు 2025కి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ విధంగా మన సార్ని పిలుచుకొని ఈ విధంగా సన్మానించుకోవడం నాకు చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాను. ఒకసారి మీ చిరకాల ధనులతోటి సార్లకి చప్పట్లు పడతారని చెప్పి అనుకుంటున్నాను. రమణ మాస్టర్ మరి మీకు ఎలాగైతే తెలియదు, కానీ అంటే సార్ మీరు ఏమని అనుకోండి, నాకైతే మాత్రం రోల్ మోడల్ రమణ మాస్టర్ అని నాకు అనిపించి చెప్పాను సార్. కానీ మీరు చెప్పినటువంటి విద్యా బుద్ధులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. రమణ మాస్టర్ ముక్కుసూడుగా ఉండే మనిషి. నాకు అప్పుడే ఆ రోజుల్లో 10th క్లాస్లో 15 ఏళ్ళ వయసులోనే నాకు ఆ విషయం బాగా నచ్చేది. మాస్టర్ డ్రెస్సింగ్ సెన్స్ అన్న, మాస్టర్ వేయింగ్ లెసన్ చెప్పే విధానం అయినా, నాకు తెలిసి అమ్మాయిల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఎందుకో మరి ఫోటో అనేసరికి సతీష్ మాస్టర్ ఇంకా బాగున్నారని చెప్పి అందరూ సతీష్ మాస్టర్ మిస్ అయ్యారు. కానీ మన లైఫ్లో మనకి లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ చూపించినటువంటి సార్లే ఇక్కడ మనకు ఉన్నారు.
కాబట్టి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమైనా షేర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం వచ్చి హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే సార్లు కూడా మనతో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు అవన్నీ కూడా షేర్ చేసుకుంటారని చిన్న నమ్మకం సార్. మై డియర్ ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ముందు ఒకసారి సత్యసార్ని థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ నేను 10th అయిన తర్వాత చదువు ఆపేశారు మా ఇంట్లోనే. కానీ సత్యసార్ దారిలో మా అమ్మగారు కనిపించి ఎందుకు ఆపేశారు, అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, సో మీరు ఇంకే చదివిస్తే తన ఫ్యూచర్ బాగుంటుంది, మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి, కాలేజ్లో జాయిన్ చేయండి అనగానే మా అమ్మగారు 1 year గ్యాప్ ఇచ్చి 10th అయిన తర్వాత మళ్ళీ సార్ మాటలు మనసులో పెట్టుకుని నేను కాలేజ్లో జాయిన్ చేయడం అయితే జరిగింది. సార్ చెప్పారు గవర్నమెంట్ ప్రైవేట్ ఏదో జాయిన్ చేయండి, తను చదువుతుంది ఎక్కడైనా చెప్తే మా అమ్మ అన్నీ గవర్నమెంట్లో జాయిన్ చేసింది. దానికి ఒకసారి నేను సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఒకసారి గట్టిగా చెప్పబడుతున్నాను. ఎందుకంటే సమాజంలో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి మాటల వల్ల ఈరోజు మహాలక్ష్మి యొక్క జీవితం ఉజ్వలబోధంగా వెలుగుతుంది. దానికి కారణం ఏకైక గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర్లో ఒకరైనటువంటి మన సతీష్ మాస్టర్. ఆ రోజు నాకెందుకులేని దారంటపోతే ఈరోజు మహాలక్ష్మి ఈ విధంగా ఉండేది కాదు. అది మనకే నీరు పోసినటువంటి సతీష్ మాస్టర్. బ్రహ్మేశ్వర్ అండ్ అమర్ కూడా నాకు తెలుసు. సో సార్ కూడా చాలా సార్ నాకు పొగిడిన రోజులు అయితే ఉన్నాయి, మరి గుర్తుందో లేదు సార్ అయితే నాకు తెలీదు. పొగుడుతారా మీరెందుకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు అండ్ వన్స్ అగైన్ సార్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంతో నాకైతే ఫిజికల్ సైన్స్ అంటే చాలా భయంగా ఉండేది, కానీ సార్ చెప్పినట్టు ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి లాస్ట్లో చేసైతే క్వశ్చన్ మార్క్ అన్ని పెట్టి నన్ను ఒకసారి ఫార్ములాస్ అన్ని రివిజన్ చేశారు. సో అందువల్ల నేనైతే ఫిజిక్స్ కొంచెం భయం అయితే తగ్గింది. థ్యాంక్ యూ సార్. ఫిజికల్ సైన్స్ మీకు కదా అందరికి భయమే. ఏం సార్ చెప్పడం చాలా మంచి విషయం. అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని. మనకి సార్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నకి ముగ్గురు గురించి చెప్పాలి కాబట్టి కొంచెం మాట్లాడుతున్నాను. బ్రహ్మాజీ సార్ వచ్చేసరికి డిసిప్లైన్ ఎలా ఉండాలి అనేది బ్రహ్మాజీ సార్ని చూసి నేర్చుకోవాలి. లైఫ్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ వాట్ అనేది బ్రహ్మాజీ సార్. ఆయన ఇంపాక్ట్ అది. రమణ సార్ అంటే భయం. క్లాస్లోకి ఆయన వస్తున్నారు అంటే పిన్ డ్రాప్ సైలెన్స్. రమణ సార్ వస్తున్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్. ఎక్కడ క్వశ్చన్స్ అడిగేస్తారు, ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడిగేవారు, అందరూ భయపడేవారు. క్వశ్చన్స్ అడగకుండా ఉంటే బెస్ట్ అని చెప్పేసి అనుకునేవారు. అయినా ఆయన వదిలేవారు కాదు, లాస్ట్ నుంచి మొహం పెట్టుకుని వచ్చేవారు. కంపల్సరీ ఆయన టార్గెట్ అయితే పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు. సతీష్ సార్ అంటే జోవియల్గా, ఆయన బేసికల్గా మ్యాథ్స్ అంటేనే భయం అందరికీ. ఆయన చూస్తే జోవియల్గా ఉండేవాడు, జోవియల్గా ఉంటూ మ్యాథ్స్ చెప్పేవాడు. కొంచెం అందరికీ భయం తగ్గిందని నా ఫీలింగ్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. మీరు ముగ్గురు మాకు బాగా ఇంపాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మసార డిసిప్లిన్ గురించి చెప్పారు. ప్రత్యేకంగా రమణ మాస్టర్ గారికి, సతీష్ మాస్టర్ గారికి, రమేష్ మాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎస్పెషల్లీ రమణ మాస్టర్ గారి నుంచి 2 వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు లోవరాజు, మా దుప్పరగూడు. నేను ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాను, నావడక్కిలో వర్క్ చేస్తున్నాను. ఎస్పెషల్గా రమణ మాస్టర్ గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు రెగ్యులర్ స్టూడెంట్ని. నాకు సోషల్ సబ్జెక్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మిగతా సబ్జెక్టులో వెనకబడిపోవడం వల్ల డ్రిల్ మాస్టర్ గారు ఎక్కువ పడతారని, లేదా మిగతా మాస్టర్లు ఇబ్బంది పెడతారని నా ఉద్దేశంతో ఎక్కువగా డ్రాప్అవుట్ చేస్తామని. ఆ టైంలో కంటిన్యూగా 3 months నేను బ్రేక్ అయిపోయాను. ఆ టైంలో ఆల్మోస్ట్ నేను స్కూల్ నుంచి మానేసేయని అనుకున్నాను. కానీ రమణ మాస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక స్టూడెంట్ ద్వారా నన్ను పిలిపించి మీ ప్రాబ్లం ఏంటని అడిగారు. నా ప్రాబ్లం చెప్పాను. దాని ద్వారా నేను మిగతా మాస్టర్ గారికి మాట్లాడుతూ నోట్స్ అవి కూడా సరిగా రాయకపోయినా సరే నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఫైనల్ ఎక్సర్సైజ్ ప్రిపేర్ అయిపోయినట్టుగా నాకు కొంచెం చెప్పించారు. దాంతో నాకు కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యి మళ్ళీ వెళ్ళడం మొదలయ్యాను. ఆ కారణంగా నేను 10th క్లాస్ కూడా పాస్ అవుట్ అయ్యాను. తర్వాత నేను ఐటీ చేసి ముంబై డాక్టరేట్లో జాబ్ చేసి ప్రజెంట్ వైజాగ్ డాక్టరేట్కి వచ్చాను. ఆ రోజు రమణ మాస్టర్ గారు నన్ను ప్రత్యేకంగా పిలిపించి నాకు ఆ యొక్క ధైర్యం ఇవ్వకపోయి ఉంటే నేను ఈరోజు ఒక ఎంప్లాయీగా లేదా మీ మధ్య ఎంత హ్యాపీగా నేను ఉండడం కాదు. దానికి ప్రత్యేకంగా రమణ మాస్టర్ గారు ధన్యవాదాలు ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ తర్వాత పీరియడ్ ఉండేది మనకు.
ఆ టైంలోని కొంచెం అదే సోషల్ పీరియడ్ ఉండేది. కొన్ని సందర్భాల్లోని మనకి ఫిజిక్స్ సార్ వచ్చేవారు. నాకు ఎక్కువ శాతం నిద్ర వచ్చేది. నిద్రపోతుంటే సార్ ఒకటే మాట్లాడారు, ఒరే వెదవల్లారా, మిమ్మల్ని దరిద్ర దేవత నిద్ర దేవత పాలు వేసుకొని అయితే తెంపేసుకున్నారని శైలి వేసుకుని పెట్టుకున్నారా మీరు. ఆ ఒక్క మాట ఇప్పటికీ కూడా క్లాస్లో నిద్ర, నేను హెచ్జిటీగా చేస్తున్నాను సార్ బైకరపేటలోని. క్లాస్లో నిద్ర వచ్చినా సరే ఏం చేస్తానంటే బయటకు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకి ఎక్కడైనా చాయ్ పెట్టించుకొని చాయ్ తాగేసి మళ్ళీ క్లాస్కి వస్తాను. ఎందుకంటే విద్యార్థులు మనల్ని చూసి నేర్చుకుంటారు. అంటే అలాగా నేను సార్ నుంచి ఏదైతే పిల్లలు పడుకుంటారో వాళ్ళని మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళని ఏదైనా గేమ్ ఆడుకోమనడం లేదా ఏదో పని చెప్పడం చేస్తూ ఉంటున్నాం మనం మా స్కూల్లో. అలాగే సోషల్ సార్ ఏంటంటే మనకి మన సత్యనారాయణ మాస్టర్ చెప్పినట్లు ప్రతిదీ కంటికి కనిపించే విధంగా మ్యాప్స్ అయినా లేకపోతే ఏదైనా యుద్ధం గురించి ఈగర్స్ అయినా సరే కంటికి కనిపించే విధంగా మనల్ని క్లాస్లో ట్రీట్ చేసేవారు. అలాగే నేను మ్యాథ్స్ సార్ని బట్టి ఏంటంటే ఎంత అదేంటంటే అందంగా తయారవ్వాలి, నీట్గా తయారవ్వాలి. ఆయన మనకి స్కూల్కి ఆ స్కూటర్ మీద వస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి వెహికల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందువల్ల ఇప్పుడు మన సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్కూటర్ అక్కడే ఉంది. అక్కడే ఆ స్కూటర్ పక్కనే గ్లామర్ బైక్ ఉంది, గ్లామర్ బైక్ పక్కనే కార్ ఉంది. అంటే సార్కి వెహికల్స్ అయినా ఎంత మొక్కం అంటే ఆ రోజు చూసి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ నుంచి సార్ని చూసి నేను ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఉండాలి. ఇన్స్టెంట్ నేను డైట్లోనే సత్యనాయుడు నేను ఒకే డైట్ తయారు చేశానండి. మీ ఇద్దరే రూమ్మేట్స్ యానవలని. ఏంటంటే ప్రతిరోజు కొంతమంది ఇన్సర్ట్ చేసుకునేవారు కాదు. నేను ఫస్ట్లో సార్ని చూసి నేను ఇన్సర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు స్కూల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత చేసుకుంటే నేను ఇంటి దగ్గరే ఇన్సర్ట్ చేసుకుని రూమ్లోనే వెళ్ళేవారు అనమాట. ఈ విధంగా సార్లు మనకి చక్కని విద్యాబుద్ధులు నేర్పించి మేము ప్రయోజనాలు అవడానికి కారణమైనందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎన్సార్లు నేర్చుకున్నాం కానీ లెక్కలు నేర్చుకుంటే ఇంకా బాగుందని సర్టిఫికేట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి సార్లు వారి విలువైన సమయాన్ని మన కోసం కేటాయించినందుకు సార్లకి మా విద్యార్థులందరి తరఫున కూడా పాదాభివందనాలండి. స్కూల్లో ఉన్నప్పుడు నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యండి. నేను జాయిన్ అయిన తర్వాత సార్లందరూ మన గవర్నమెంట్, మనకు అప్పటికప్పుడు గవర్నమెంట్ టీచర్స్ లేరు. 8th లోనే మనకి టీచర్స్ రావడం జరిగింది. నేను రావడం, సార్ రావడం ఒకేసారి. కాబట్టి నాకు ముందు వాళ్ళు ఎవరో తెలియదు. నాకు హై స్కూల్ టీచర్స్ అంటే మన సార్లే, బ్రహ్మాజీ మాస్టరు, రమణ మాస్టరు, సతీష్ మాస్టరు, డ్రిల్ సారు, హిందీకి రమణమ్మ మేడం గారు, ఇంగ్లీష్ రజీనా మేడం గారు, కంప్యూటర్ ఫ్యాకల్టీ ఉండేవారండి, 2 ఉండేవారు. వీళ్ళే తెలుసు. ముందు వాళ్ళు ఎవరో నాకు తెలీదు. తెలిసినంత వరకు వీళ్ళే మన సార్. తెలుగు మాస్టర్ అండి. ఈ రోజు తెలుగు మాస్టర్ మన మధ్య లేనందుకు మనం అందరం కూడా చాలా బాధపడుతున్నాము. ప్లస్ ఏంటంటే చాలా మిస్ అయ్యాం సార్ని. అందరికీ కూడా బాగా అంటే అప్పుడు తిట్టుకోవచ్చు, కానీ ఫ్యూచర్ ఆలోచించే గురువులు మనల్ని శిక్షిస్తారు. మేము కూడా ఈరోజు నేను కూడా అదే స్థానంలో సెటిల్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మన సార్లు అందరూ కూడా మనకి చాలా ఎక్కువ సార్లు చెప్పేవారు, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఇదే ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో కరెక్ట్గా చదవగలిగితే, కరెక్ట్గా మీరు గోల్ ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తే ఆ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఎక్కడ మీరు ఆడుకున్నారు అంటే తర్వాత సబ్జెక్ట్ అర్థం కాదు. అర్థం కాని సబ్జెక్ట్ని మనం ఎంత బుర్ర పద్దలు కొట్టుకున్నా కూడా తర్వాత ఇంకా మనం ఏం చేయలేము అని చెప్పేవారు. అలాగే ఫ్యూచర్, అన్ని సబ్జెక్టులకి ఫ్యూచర్ ఉంటుందని సార్లు అందరూ కూడా చెప్పేవారు. నాకు మెయిన్ సోషల్ సార్ మ్యాప్ పాయింటింగ్ చెప్పేవారు. ఆ మ్యాప్ పాయింటింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగిలినంతా నేను ఈజీగా గుర్తుపెట్టేసుకోగలిగేదాన్ని. నాకు ఆ మ్యాప్ పాయింటింగ్ ప్లస్ సిఎస్ ఒక్కటే. డిఎస్సిలో కూడా నాకు చాలా హెల్ప్ అయింది అది. నెక్స్ట్ నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ నేను ఎక్కువగా 100కి 99% రీచ్ అయ్యాను. డిఎస్సిలోనే కాదు, 10thలో కూడా. అలాగే ఫిజిక్స్ సబ్జెక్ట్ అసలు మామూలుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకి ఇప్పుడే కాదు
ఎప్పుడూ అర్థం కావు. అలాంటిది ఆ టైంలో మనకు అర్థమయ్యేలా చెప్పారు సారు. చాలా అసలు ఫిజిక్స్ ఎవరికి కూడా ఫార్ములాస్ అవి చాలా ఇబ్బంది అవుతుంది. సార్ బేసిక్స్ కరెక్ట్గా మనకు నేర్పించారు కాబట్టి మనం కరెక్ట్గా నేర్చుకోగలిగాం కాబట్టి నాకు ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా చాలా యూజ్ అయింది నాకు అది. నేను డిగ్రీ కూడా బీఎస్సీ సిబిటెట్ చేశాను సార్. అప్పుడు కూడా నాకు చాలా యూస్ఫుల్ అయింది. ప్రతి సబ్జెక్టు కూడా నాకు లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా యూజ్ అయింది సార్ మీరు చెప్పిన ప్రతి సబ్జెక్టు కూడా. అందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. అయితే నేను కత్పూర్ హై స్కూల్ చదువుతున్నాను. కత్పూర్ హై స్కూల్ సార్. గట్టిగా నేను మెమోరీస్లో నేను పంచుకోవాల్సి అందరితోనే ఉన్నాయి. ఆయన అందరికీ తెలుసు. పీడీ సార్ ఏంటి, మూర్తి సార్ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, సోషల్ ఏంటి, అందరికీ కూడా ఉంది. అయితే నాకు బాగా గుర్తు బ్రహ్మాజీ సారు ఒకసారి బోర్డు మీద లెసన్ చెప్తున్నా క్లాస్ మొత్తానికి చూడకుండా ఎవరు చెప్తారా, ఇది ఎవరికి అర్థమైంది చూడకుండా ఎవరు చెప్తారా అని చెప్పేసి ఏంటంటే నుంచో అలాగా ఆలోచించారు. నేను యాక్చువల్గా మహాలక్ష్మి కానీ గోవిందుడు కానీ నుంచుంటాను అనుకున్నాను. నేనే కాదు, ఆటోలో నేను కాదు, సార్ యాక్చువల్గా ఆయన సార్కి తెలుసు. అయితే గోవింది కానీ మహాలక్ష్మి కానీ చెప్తామేమో అని చెప్పేసి అయితే ఏమో అందుకంటే ముందు అలా చెప్పిన దాన్ని బట్టి అలా అర్థం చేసుకున్నానేమో నిల్చొని చెప్పగలనా లేదా అని చెప్పేసి నిల్చొని చెప్తున్నా. మధ్యలో చిన్న బ్రేక్ వస్తే గోవిందుడు చెప్పాడు. అప్పుడు అన్నారు, అరే నువ్వు బోర్డు చూసి చెప్పినారా, ఆ చూడకుండా చెప్తున్నాడు, నువ్వు నోట్ మూసుకున్నా అని చెప్పేసి రాశాను. అదొకటి గుర్తుందండి. రామ్ సార్ ఇప్పుడు వచ్చినట్టునే అడిగారు నన్ను పేరు చెప్పడం ఎందుకని. నేను దగ్గర 6 to 7 లెసన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ లెసన్ రాస్తున్నాను నేను నోట్స్. సెకండ్ యూనిట్ మీరు అందరు నోట్స్ చూస్తే ఆటోమేటిక్గా లంచ్ బ్రేక్ అయిన తర్వాత మా రాష్ట్ర సెలవు హ్యాపీగా పోకూడదు. సెలవు పెడితే చాలా ఊపి పీల్చుకునేవాళ్ళు. అలాంటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వస్తారేమో ఆ పెళ్లి ముందు అని చెప్పేసి ఏదని నేను ఆ 7 లెసన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ లెసన్లో ఉంటే నువ్వు అసలు ఏం చేద్దామని పాస్ అవ్వదా 10th క్లాస్ అసలు పాస్ అయ్యే ఉద్దేశం ఉందా లేదా ఏంటి నువ్వేమనుకున్నావు అని చెప్పేసి అడిగాడు. అడిగితే ఈ రోజు ఎవరు నీకు రాయడానికి అని చెప్పేసి అడిగాడు అనమాట. అడిగితే ఎలా ఎదురుగా నిల్చొని మాట్లాడుతున్నా సార్తో మాట్లాడుతుంటే నేను వెనక్కి తిరిగాను. వెనక్కి తిరుగుతున్నా అంటే ఏం లేదు సార్ తెలుసు అందరికీ. ఒక 2 daysలో రాస్తాను సార్ అని చెప్పేసాను. 2 days కాకుండా నెక్స్ట్ డే ఒకరోజు గ్యాప్, నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఏం చేశాను 4-5 లెసన్స్ రాయాలి. పెండింగ్ అదే లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, లాస్ట్ పేజ్ కనిపించేటట్టు 4 పేపర్లు ఉంటే 4-5 పేపర్స్ ఉంటే అవి మడత పెట్టేసాను కదా. బాటమ్ కార్నర్ మడత పెట్టేసేసి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఫస్ట్ బాగానే చూశారు, ఒక 2 లెసన్స్ చూశారు. ఏదో తేడా పడుతుంది అని చెప్పేసి ఏదో మడత పెట్టేటట్లు అని చెప్పేసి అంటే లేదు సార్ మొత్తం రాస్తానండి చూడండి సార్ అని చెప్పేసి ఏదంటే నువ్వు అంత కాలం ఉంచారని చెప్పేసి పేపర్ చూశారు. చూసి ఫస్ట్ 2 లెసన్స్కి వెళ్ళారు. రైటింగ్ తేడా ఉంది. ఫస్ట్ 2 లెసన్స్ నేను రాశాను, మిగతా ఎవరు రాస్తారో సార్కి తెలుసు, కొంతమందికి తెలుసు. మడతేసారా అప్పుడు పెట్టేసినట్టు ఆ మడత ఈ పెట్టిన మడత మడత పెట్టేసారు నా చేత. అలాగా సతీష్ సార్ అయితే సతీష్ సార్ అయితే ఎక్కువగా నాతో ఫ్యామిలీ డిస్కషన్. మా చెల్లి కల్పన ఇప్పటికీ అడిగారు, నన్నైనా మర్చిపోవచ్చు కానీ చెల్లి ఏం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఫ్యామిలీ గురించి అయితే అక్క చెల్లి మధ్యలో ఒకరు ఉన్నావు. సో ఫ్యామిలీ అమ్మ పుట్ట ఉంది, సో నువ్వు ఏం చేయాల్సి వస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు అలర్ట్ చేసినా సరే అలర్ట్ రాకుండా అలర్ట్ చేసుకుంటూ ఉంది. కానీ నీకు అలర్ట్ లేదు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మోస్ట్లీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు స్టాఫ్ మొత్తం. అంతే భయం ఉండేది, ఫ్రెండ్లీనెస్ ప్లస్ భయం కూడా అలానే ఉండేది. అలా ఫ్యామిలీ గురించి ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ నువ్వే లీడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్క 10th క్లాస్, నేను 8th క్లాస్. నేను 8th క్లాస్, మా అక్క 10th క్లాస్. తర్వాత నేను 9th వెళ్ళిన తర్వాత మా చెల్లి వచ్చింది. ఎక్కువగా ఎలా లీడ్ చేయాలి, ఎలా చదవాలి, ఫ్యూచర్లో వాళ్ళకి మ్యారేజ్ అదే పెళ్లి చేయడం కానీ, ఇంటి దగ్గర పొజిషన్ చూసుకోవడం కానీ, వీళ్ళు ఈ ఫ్యామిలీ ఎఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది నాకు. ఇలా మొత్తం ముగ్గురితో కూడా హ్యాపీగా ఈ జర్నీ మన ఇప్పుడు 20 years జర్నీ కూడా హ్యాపీగా గడిచింది.
మనం చదువుకున్న చదువుని బట్టి నేర్పినటువంటి టీచర్స్ని బట్టి ఇప్పుడైతే పొజిషన్ అలా లేదు. మీరు ఇప్పుడు మన చదువుతున్న పిల్లలు మాత్రం అప్పట్లాగే సార్ అలా ఉండాలి, మనం భయపడాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఎక్కువగా అప్పుడైతే టీచర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది, ఉపాధ్యాయుల ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడే పేరెంట్స్ ఎఫెక్ట్ ఉండాల్సి వచ్చిన పరిస్థితి అన్ని తారుమారు అయిపోయాయి. అది గుర్తుపెట్టుకొని